హలో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్రీ డైలీ జాబ్స్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ లో పనిచేస్తున్న ఏదైతే మనకు ప్రభుత్వ రంగ సంస్థ ఉందో ఈ యొక్క సంస్థలో మనకి ఇంజనీరింగ్ ప్రొఫెషనల్స్ కింద మనకి కాంట్రాక్ట్ బేస్ లో మనకి ఉద్యోగాలు కల్పించడానికి నోటిఫికేషన్ అయితే విడుదలయ్యింది. ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా మనకి 14th అక్టోబర్ నుంచి అయితే ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయిపోయింది. సో 14th నవంబర్ నుంచి మనకి 12th నవంబర్ వరకు అయితే ఈ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ అయితే నడుస్తుంది. కాబట్టి ఎవరైతే ఈ యొక్క ఉద్యోగానికి అప్లై చేద్దాం అనుకుంటున్నారో వారు ఈ యొక్క డేట్ లోనే మనకు అప్లై చేయాల్సి ఉంటుంది. ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి మనకు ఎగ్జామినేషన్ వచ్చేసి మనకు 23 నవంబర్ రోజు ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ యొక్క ఉద్యోగానికి సంబంధించి మనకు దేశవ్యాప్తంగా ఉన్న వివిధ ప్లేస్లలో మనకు RITES సంబంధించిన ఏదైతే మనకు నోటిఫికేషన్ ఉంటుంది. కాబట్టి ఎవరైతే క్యాండిడేట్స్ అప్లై చేస్తారో వారు ఖచ్చితంగా కేవలం ఒక వేకెన్సీకి మాత్రమే అప్లై చేయాలని చెప్పేసి కూడా మనకు నోటిఫికేషన్ లో క్లియర్ గా చేస్తారు. సో ఖచ్చితంగా ఎవరైతే క్యాండిడేట్స్ అప్లై చేస్తున్నారో అప్లికేషన్ కేవలం ఒక ప్లేస్ కు మాత్రమే అప్లై చేయమని క్లియర్ గా చెప్పారు. కాబట్టి సో ఇదే విధంగా మనకు సివిల్ సంబంధించిన డిసిప్లిన్ లో మనకి నార్త్ లో, ఈస్ట్ లో, వెస్ట్ లో, సౌత్ లో కూడా ఖాళీలు ఉన్నాయి. సో ఈ యొక్క ఖాళీల్లో మనకి ఖచ్చితంగా మనకి డిప్లొమా చేసి ఉండాలి. అది కూడా మనకు సివిల్ ఇంజనీరింగ్ సంబంధించిన దాంట్లో ఫుల్ టైం డిప్లొమా చేసి ఉండాలని చెప్పేసి చెప్పారు. దీనికి సంబంధించిన ఏదైతే ఫీల్డ్ ఉందో దాంట్లో ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ ఉండాలని చెప్పి క్వాలిఫికేషన్ తర్వాత మనకు 2 years ఎక్స్పీరియన్స్ అనేది ఖచ్చితంగా తీసుకుంటున్నారు. దీంట్లో వచ్చేసి మనకి నార్త్ రీజియన్ లో 90 ఉద్యోగాలు ఉంటాయి. అదేవిధంగా ఈస్ట్ రీజియన్ లో 140 ఉద్యోగాలు ఉన్నాయి. వెస్ట్ రీజియన్ లో 135 ఉన్నాయి. సౌత్ రీజియన్ లో వచ్చేసి 100 పోస్టులు ఉన్నాయి. కాబట్టి ఎవరైతే అభ్యర్థులు ఈ యొక్క సివిల్ డిపార్ట్మెంట్ లో మనకు డిప్లొమా చేసి 2 years ఎక్స్పీరియన్స్ ఉందో వీరందరూ కూడా ఈ యొక్క ఉద్యోగానికి అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఈ యొక్క ఉద్యోగాలు భారీగానే ఉన్నాయి కాబట్టి అభ్యర్థులు అప్లై చేసుకుంటే ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత మనకు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ సంబంధించిన దాంట్లో ఎలక్ట్రికల్ లో మనకు నార్త్ రీజియన్, ఈస్ట్ రీజియన్, వెస్ట్ రీజియన్, సౌత్ రీజియన్ లో కూడా మనకు ఫుల్ టైం ఖచ్చితంగా మనకు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో మనకు ఫుల్ టైం డిప్లొమా చేసి ఉండాలి. ఆ తర్వాత 2 years ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలని చెప్పేసి చెప్పారు. దీంట్లో నార్త్ రీజియన్ లో 6 పోస్టులు, ఈస్ట్ రీజియన్ లో 6 పోస్టులు, వెస్ట్ రీజియన్ లో 2 పోస్టులు, సౌత్ రీజియన్ లో 4 పోస్టుల కింద మనకి నోటిఫికేషన్ అయితే మెన్షన్ చేశారు. అదేవిధంగా SNT లో మనకి నార్త్ రీజియన్, ఈస్ట్ రీజియన్, వెస్ట్ రీజియన్, సౌత్ రీజియన్ లో కూడా మనకు నోటిఫికేషన్ లో ఖాళీగా చూపిస్తున్నారు. దీంట్లో సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ కింద మనకి ఫుల్ టైం డిప్లొమా చేసి ఉండాలి. అది కూడా మనకు ఇన్స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ లో మనకు ఖచ్చితంగా 2 సంవత్సరాల అనుభవం కూడా ఉండాలని చెప్పేసి కూడా మనకు చెప్పారు. సో దీంట్లో నార్త్ రీజియన్ లో 4 పోస్టులు, ఈస్ట్ రీజియన్ లో 1 పోస్టు, వెస్ట్ రీజియన్ లో 1 పోస్టు, సౌత్ రీజియన్ లో మనకు 1 పోస్ట్ కింద మనకు ఖాళీలు అయితే ఉన్నాయి. ఆ తర్వాత మనకి మెకానిక్ సంబంధించిన దాంట్లో మెకానిక్ లో నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్ లో కూడా మనకు ఖాళీలు అయితే ఉన్నాయి. సో దీంట్లో కూడా ఖచ్చితంగా ఎవరైతే మెకానిక్ సంబంధించిన క్యాండిడేట్స్ ఉన్నారో వీరు టెక్నికల్ అసిస్టెంట్ కింద మనకు ఉద్యోగం అయితే ఉంటుంది. దీంట్లో ఖచ్చితంగా ఫుల్ టైం డిప్లొమా చేసి ఉండాలి. మెకానికల్ ప్రొడక్షన్ అండ్ ఇండస్ట్రియల్, మ్యానుఫ్యాక్చరింగ్, మెకానికల్, ఆటోమొబైల్ డిసిప్లిన్ లో మనకి ఖచ్చితంగా మనము డిప్లొమా పూర్తి చేసి ఉండాలని చెప్పేసి కూడా చెప్పారు. ఆ తర్వాత మనకి 2 years ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలని చెప్పేసి కూడా చెప్పారు. ఆ తర్వాత మనకి మెటలర్జీలో మనకి అన్ని రీజన్స్ లో కూడా మనకి ఖాళీలు అయితే ఉన్నాయి. దీంట్లో మనకి ఖచ్చితంగా దానికి సంబంధించిన దాంట్లో ట్రేడ్ లో మనకి డిప్లొమా చేసి ఉండాలి. అదేవిధంగా 2 years ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క విషయాన్ని అభ్యర్థులు గమనించండి. ఆ తర్వాత మనకి కెమికల్ లో మనకి చూసినట్లయితే నార్త్ రీజియన్, ఈస్ట్ రీజియన్, వెస్ట్ రీజియన్ అండ్ సౌత్ రీజియన్ లో కూడా మనకి ఖాళీలో ఉన్నాయి. ఎవరైతే డిప్లొమా చేసి ఆ యొక్క సంబంధిత ట్రేడ్ లో ఖచ్చితంగా వారు ఫుల్ టైం డిప్లొమా చేసి ఉన్నారో ఆ తర్వాత 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉందో వారందరూ కూడా ఈ యొక్క ఉద్యోగాలకైతే అప్లై చేసుకోవచ్చు. సో ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి మనకు మాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసి 40 సంవత్సరాలుగా తీసుకున్నారు. సో 40 సంవత్సరాల నుంచి SC అండ్ ST వాళ్ళకు, అదేవిధంగా OBC నాన్ క్రిమినల్ వాళ్ళకి కూడా మనకు రిలాక్సేషన్ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క విషయాన్ని గమనించండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ లో మనకి 50% మార్క్స్ అని పాస్ అయి ఉన్నారో వారు మాత్రమే ఈ యొక్క ఉద్యోగానికి అప్లై చేసుకోవాలని చెప్పేసి కూడా మనకు నోటిఫికేషన్ లో క్లియర్ గా తెలియజేస్తారు. సో ఈ యొక్క ఉద్యోగానికి సంబంధించి మనకు రెమ్యునరేషన్ చూసినట్లయితే దీంట్లో సీనియర్ టెక్నీషియన్ అసిస్టెంట్ కింద మనకి బేసిక్ పే వచ్చేసి మనకు 16,338 రూపాయలు అయితే ఉంటుంది. సో గ్రాస్ మంత్లీ వచ్చేసి మనకి 29,230 రూపాయలు ఉంటుంది. యాన్యువల్ సిటీస్ వచ్చేసి మనకు 3,56,000 ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క విషయాన్ని అభ్యర్థులు గమనించండి. సో ఈ యొక్క ఉద్యోగం సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ లో మనకి అప్లికేషన్ ఫీజు లో మనకి SC, ST, BC, SC, ST, అదేవిధంగా ఫిజికల్ డిసేబుల్, అదేవిధంగా EWS కోటా వారికి ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా కేవలం 100 రూపాయలు మాత్రమే అప్లికేషన్ ఫీజు ఉంటుంది. మిగతా జనరల్ క్యాండిడేట్స్ కు, OBC క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా 300 రూపాయల అప్లికేషన్ ఫీజు ఉంటుందని మన నోటిఫికేషన్ లో క్లియర్ గా తెలియజేశారు. సో ఈ యొక్క ఉద్యోగానికి మనం ఏ విధంగా అప్లై చేసుకోవాలి అంటే RITES అనే వెబ్సైట్ లో మనము మన యొక్క ఎలిజిబిలిటీ క్రైటీరియాని చెక్ చేసుకున్న తర్వాత ఖచ్చితంగా మనము కేవలం ఆన్లైన్ మోడ్లోనే ఈ యొక్క అప్లికేషన్ అనేది చేసి ఉంటుంది. ఆ తర్వాత అప్లై చేసిన అప్లికేషన్ ఫామ్ ఏదైతే ఉంటుందో దాన్ని ప్రింట్ తీసుకున్న తర్వాత సో ఫ్రెండ్స్ ఇది మనకు ఈరోజు నోటిఫికేషన్. మళ్ళీ ఒక నోటిఫికేషన్ మళ్ళీ కలుద్దాం. నమస్తే.